నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. మాధవి గారు నమస్తే. నమస్తే పద్మిని. కొంతమంది సమస్యలు చెప్తూ ఉంటే నిజంగా అయ్యో ఎందుకు ఇంతలాగా అంటే అష్ట దిగ్బంధనం అంటారు కదా, అలా ఎటువైపు చూసినా వాళ్ళు స్టాగ్నెంట్ గా ఉండిపోతారు. అలా స్తంభించిపోతుంది జీవితాలు. ఏం ట్రై చేసినా అవ్వట్లేదండి, నమ్మకాన్ని సడలిపోతుంది వాళ్ళ నమ్మకం భగవంతుడి పట్ల. ఎన్ని చేసినా ఏమి అవ్వవి అన్నదానికి వచ్చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఏదైనా అంటే ఇంక ఈ రెమెడీ చేస్తే తిరుగు లేదు, ఖచ్చితంగా మార్పు అనేది వచ్చి తీరాలి అనే పవర్ఫుల్ రెమెడీ ఏదైనా చెప్తారా? అంటే స్తంభించిపోవడము ఏదైనా పని కానివ్వండి, వాళ్ళ జీవితాల్లో ఏ కార్యమైనా అవనివ్వండి, అది ఫైనాన్షియల్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా ఎంప్లాయ్మెంట్ రీత్యా స్తంభన అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, లేకపోతే కోర్టు వ్యవహారాలు, లేకపోతే భూ సంబంధించిన వ్యవహారాలు అవుతాయి. ఒక్కొక్కసారి ల్యాండ్స్ వాటిల్లో కూడా సేల్స్ అవి అవ్వక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా. కానీ మళ్ళీ అది ఇట్ డిపెండ్స్. మీ ఆస్ట్రాలజీ, మీ చార్ట్లో, మీ జన్మ జాతకంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, దశలు ఎలా ఉంటున్నాయి, తర్వాత మళ్ళీ మీకు గోచార రీత్యా ఎలా ఉన్నాయి, మీకు దానికి తోడ్పడే గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి క్లారిటీ మీరు మీ ఆస్ట్రాలజర్స్ ఒకసారి చెప్పించుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు పని అనేది ముందుకు వెళ్తుంది. తర్వాత ఇక్కడ మీకు ఏదన్నా ఎందులోనూ మీకు అసలు లైఫ్ ముందుకెళ్ళట్లేదు అనుకున్నప్పుడు లక్ష్మీదేవి ఆరాధన బాగా చేసుకోండి. ముఖ్యంగా వ్యవహారాలు, ఫైనాన్సెస్, లేకపోతే వెల్బీయింగ్ అంటే సుఖశాంతులతో సమృద్ధికరమైన జీవితం అలాంటివి లేవు. దాని వలన మాకు ఇక్కడ ఏదో స్తంభించిపోయింది, దాని వలన మాకు జరగట్లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి మీరు చేస్తూ ఉండండి. ఇక్కడ ఏంటంటే మీరు ఏం చేయొచ్చు అని అంటే లక్ష్మీదేవి ఆరాధన నిత్యం చేసుకోండి. నిత్యం చేసుకోండి అంటే మీకు నిత్యం ఏ స్తోత్రం అయితే మీకు ఇష్టమో ఆ స్తోత్రం అమ్మవారిది చేసుకోండి. మీకు ఇష్టమైన స్తోత్రం చేసుకోండి. సాయంత్రం పూట దీపారాధన చేసుకుంటారా, లేకపోతే చక్కగా శుచిగా స్నానం చేసి కూర్చొని చేసుకుంటారా చేసుకోండి. దాని తర్వాత ఒక గులాబీ పువ్వు తీసుకోండి. గులాబీ పువ్వు తీసుకుని అందులో ఒక 4 లవంగాలు మధ్యలో పెట్టేసేయండి. లవంగాలకి ఒక మంచి స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ సెంట్ ఉంటుందండి, అరోమా ఉంటుంది. అయితే ఆ లవంగాల పర్ఫ్యూమ్తో ఏమవుతుందంటే అమ్మవారికి చాలా ఇష్టం లవంగాలు. సో గులాబీ పువ్వులో 4 లవంగాలు మధ్యలో పెట్టేసేసి అమ్మవారి ఎదురుగుండా, పటం ఎదురుగుండా పెట్టేసేసేయండి. పెట్టేసి మీ మనోవేదన ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా అమ్మవారికి చక్కగా చెప్పుకోండి. ఈ పర్టిక్యులర్ ప్రాబ్లం ఈ రకంగా మాకు స్తంభించిపోయింది, ఈ విషయంలో మాకు ముందుకి అసలు మాకు దారి అనేది కనపట్లేదు, నువ్వే మాకు దారి చూపించు తల్లి అని చెప్పి మీరు దండం పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే అది పెట్టుకుంటారో అలా రోజు చేయండి మీ పని అయ్యే వరకు కూడాను. గులాబీ ఏ గులాబీ ఉండొచ్చండి? ఏ గులాబీ అయినా ఉండొచ్చు, బట్ ఎర్ర గులాబీ పద్మిని, ఎర్రది. అది కూడా ఎక్కువ విరివిగా దొరుకుతుంటాయి. పింక్ వద్దు పద్మిని, రెడ్. ఎందుకంటే మనకి ఇక్కడ వెల్త్ అండ్ సమృద్ధి అండ్ ఫైనాన్షియల్ క్యాష్ లిక్విడిటీ అండ్ భూ సంబంధిత అని మనం చెప్పుకున్నాం కాబట్టి వాటి లిక్విడేషన్ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మళ్ళీ మనకి రెడ్డే కావాలి, అక్కడ మనకి పింక్ సాయం చేయదు. సో కాబట్టి మనం రెడ్డే తీసుకున్నాం. రెడ్ తీసుకుని అది అందులో పెట్టుకోండి. తర్వాత ఇంకొక రెమెడీ చేయొచ్చు, అది నిర్మాల్యంలో తీసేయచ్చు కదండి. మామూలుగా నార్మల్గా వాడిపోతుంది కాబట్టి నిర్మాల్యంలో, భగవంతుని నిర్మాల్యంలో అది అక్కడ మనం మిగతా పుష్పాలతో పాటు ఇది కలిపేసే. తర్వాత ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఒక 2 కర్పూరం బిళ్ళలు తీసుకోండి. 2 కర్పూరం బిళ్ళలు తీసుకుని అందులో ఒక 4 లవంగాలు ఆ కర్పూరంతో పాటు అమ్మవారికి వెలిగించి ఆరతి ఇచ్చేసేయండి. రోజు సాయంత్రం వెలిగించి ఆరతి ఇచ్చిన తర్వాత ఆ ఆరతిని తీసుకుని మీ ఇంట్లో ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు ఇల్లు మొత్తం, ముఖ్యంగా పోనీ మీ ఉండే ప్లేస్ కనుక కొంచెం పెద్దదయ్యి మొత్తం ఉండేంత వరకు ఆరతి సరిపోదు అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే తిన్నగా భగవంతుడి దగ్గర నుంచి మీ బీరువాలో ఎక్కడైతే ఆ ప్రాపర్టీ పేపర్స్ పెట్టుకొని కూర్చున్నారో, లేకపోతే మీ బంగారమో వెండో డబ్బో ఏది పెట్టుకున్నారో అక్కడ ఆరతి ఇవ్వండి. ఓకే, అక్కడ ఆరతి ఇచ్చేసిన తర్వాత అప్పుడు మీకు ఆ ఫ్లోలో జరిగిన ఎటువంటి ఆటంకాలు ఉన్నా, ఏ ఆటంకాల వల్ల అయితే మీకు ఆ ఫ్లో ఆగిపోయిందో, అది క్యాష్ అవనివ్వండి, లేకపోతే డబ్బు అవనివ్వండి, ఆస్తులు అవనివ్వండి, మన పనులు అవ్వట్లేదు, మన పనులు కూడా వచ్చేస్తాయి. కానీ
ఈ 2 రెమెడీస్ చేసేటప్పుడు అయిన తర్వాత ఎన్ని రోజుల్లో మళ్ళీ రిజల్ట్ వచ్చేస్తుంది అనే ఆ సెల్ఫ్ క్వశ్చన్ని మిమ్మల్ని మీరు అడగకండి. ఎందుకంటే పూర్తిగా నమ్మి చేయండి. చూడండి, శుక్రగ్రహం, హిందీలో మనకు ఒక పదం ఉంది, శుక్రీఫుల్. ఇప్పుడు చూడు పద్మిని, ఎప్పుడైనా సరే మన వెస్టర్న్ కంట్రీస్ లో వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది, ప్రతి దానికి ఒక టోస్ట్ అనేది ఇస్తారు. బయట కంట్రీస్ లో టోస్ట్ అని ఇప్పుడు వాళ్ళు గ్లాసులు ఎత్తుకుని చియర్స్ అనో టోస్ట్ అనో ఇస్తూ ఉంటారు. అలా ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు, లేకపోతే మన కంట్రీలో కూడా చాలా మందికి, అన్ని ధర్మాల్లో కూడా, మనలో కూడా చాలా ఫ్యామిలీస్ కి అలవాటు ఉంటుంది భోజనం ముందు దండం పెట్టుకోవడం. ఇది మనకు అలవాటు ఉంటుంది, వాళ్ళు టోస్ట్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఇది ఎందుకు అంటే వీఆర్ హ్యాపీ, మన సంతోషంగా ఉన్నాము. ఆ మీల్ కి రకరకాలు తినడం శుక్రుడు. మళ్ళీ శుక్ర్ రియా, మన వీఆర్ గ్రేట్ఫుల్ ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ కి, ఆ పర్టిక్యులర్ సెలబ్రేషన్ కి, ఆ పర్టిక్యులర్ మూమెంట్ కి ఏదైతే మనం షేర్ చేసుకుంటున్నామో. మనం పప్పు ఒక కూర, లేకపోతే పప్పు 2 కూరలో ఏవో ఒకటి వండుకుంటాం కదా, ఆ వాటికి మనం ఎంత గ్రేట్ఫుల్ గా ఉన్నామని మనలో చాలా ఫ్యామిలీస్ చెప్పుకుంటూనే ఉంటాయి మన ధర్మాల్లో. సో దండం పెట్టుకుని తినటం, తిన్నాక ఒక థ్యాంక్ఫుల్ గా ఉండటం, ఇంత మంచి ఫుడ్ తినగలిగాను. ఇంత చాలా మంది ఆ ఫుడ్ కూడా దొరకని వాళ్ళు ఎంతమంది అండి, దానికి ఆనందపడాలి. చాలా గ్రేట్ఫుల్. దేవుడు చాలా కైండ్ గా ఉంటున్నాడు మనతో. 3 పూట్ల కడుపు నిండుతోంది అంటే నిజంగా వి ఆర్ బ్లెస్డ్. ఆ గ్రేట్ఫుల్నెస్ ఎప్పుడైతే మనం వెల్లడిస్తామో శుక్రుడు ఇంకా బాగా చక్కగా మనకి తోడ్పడతారు, మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఏ రెమెడీ చేసినా జనరల్గా మీరు కాల్స్లో అడిగే ప్రశ్నే నన్ను, ఎన్ని రోజులు చేయాలి అని. కరెక్టే, ఇప్పుడు భోజనం ప్రతిరోజు చేస్తాను నేను, మళ్ళీ మీతో అడిగిందే మళ్ళీ అంటున్నాను. ఏది ఆపం, మనకి నచ్చింది, మనకి తోడ్పడుతుంది, మన శారీరక బలానికి, మనం శారీరకంగా మనం బలపరుచుకుంటున్నాం మనల్ని మనం అనడానికే కదా ఇవన్నీ చేస్తుంది. కరెక్ట్. సో ఇక్కడ మన దైవ బలాన్ని మనం ఇంకా చక్కగా పెంపొందించుకుంటున్నాం. దానిలో మళ్ళీ రోజు చేస్తే ఏంటి, ఈ రెమెడీ చేయడం వలన భగవంతుడా మాకు ఇంత ఇచ్చావు. సో కాబట్టి ఇది మేము కంటిన్యూస్ గా చేస్తాం. రాబోయేది ఏం జరుగుతుంది అప్పుడు ఆ తర్వాత అంటే మళ్ళీ కష్టం ఏమైనా వస్తుందా అని అడగండి. ఎందుకంటే మళ్ళీ కష్టం రాదు, ఆ కష్టాన్ని మీరు ఆహ్వానిస్తుంటే తప్పకుండా వస్తుంది. అది చెయ్యొద్దు. రైట్ మేనిఫెస్ట్ చేయొద్దు. మళ్ళీ వచ్చేస్తుంది, వస్తుంది. తాడే పామై కూర్చున్నట్టు తయారవుతుంది తప్పకుండా. కరెక్ట్. చాలా చక్కటి రెమెడీ ఇది, చక్కగా ఫాలో చేయాలి. ఈ హారతి ఇచ్చేది అనేది నిత్యం, దాన్ని ఇంకా అలవర్చుకోవాలి నిత్యం లైఫ్ లో. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. నమస్తే.